హలో హాయ్ దిస్ ఇస్ సంతోషి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోషి వ్లాగ్స్ #తులుక. ముందుగా అందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇది కొత్త అమావాస్య రోజు అనమాట. ఆల్మోస్ట్ ఏపీలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు కొత్త అమావాస్య రోజు నూకాల తల్లి టెంపుల్‌కెళ్ళి పసుపు కుంకాలు, చీర జాకెట్ అండ్ పళ్ళు కాయలు ఇచ్చుకుంటారు. నేను అమ్మవారి టెంపుల్‌కి రెడీ అవుతున్నాను. లెట్స్ గెట్ రెడీ విత్ మీ చేద్దాం అనుకున్నాను. బట్ నేను ఐబ్రోస్‌ని ఎలా ఫిల్ చేసుకుంటున్నానో చూపిస్తున్నాను. ఇది మీషోలో తీసుకున్నాను. మింత్రాలో కూడా ఉంటది. మింత్రాలో కొంచెం కాస్ట్ ఎక్కువుందని ఈ ఐబ్రో ప్యాలెట్ నేను మీషోలో తీసుకున్నాననమాట. మీషోది, మింత్రాది రెండిటి లింక్స్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. వీలైతే ఒకసారి చెక్‌ఔట్ చేయండి. ఇదివరకేంటంటే నేను ఐబ్రోస్‌ని పెన్సిల్‌తో ఫిల్ చేసుకునేదాన్ని. అస్సలుండవు నాకు చాలా లైట్‌గుంటాయి. నేను పెన్సిల్‌తో ఫిల్ చేసుకున్నప్పుడు ఏమయ్యేదంటే ఆ పెన్సిల్ లైన్స్ నాకు కనిపించేవి. దాని తర్వాత ఐ షాడో ప్యాలెట్ ఉంటది కదా! ఐ షాడో ప్యాలెట్‌లో బ్లాక్ కలర్‌తో నేను ఫిల్ చేసుకునేదాన్ని ఐబ్రోస్. అప్పుడు నాకు ఫినిషింగ్ చాలా అనిపించేది. దాని నుంచి నేను ఈ ప్యాలెట్ తీసుకున్నాననమాట. ఇక్కడ లుక్ మీరే చూడొచ్చు రెండిట్లికి డిఫరెన్స్ చాలా న్యాచురల్‌గా ఉంటది. అందుకే ఈ ప్యాలెట్ తీసుకున్నాను. సో, వీలైతే మీరు కూడా చెక్‌ఔట్ చేయండి. డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉంటాయి. ఇది నా ఫైనల్ లుక్ అనమాట. ఈ టాప్ కూడా లాంగ్ టాప్ అనార్కలి కుర్తా. ఇది కూడా మీషోలోనే తీసుకున్నాను. దీని లింక్ కూడా వీలైతే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అండ్ అక్కడి నుంచి నేను టెంపుల్‌కి స్టార్ట్ అయిపోయాను. నూకాల తల్లి టెంపుల్ అనమాట. మా ఇంటి దగ్గర అలా ఉంటారు కదా! వాళ్ళందరితో ఎళ్ళాను. చాలా క్రౌడ్ ఉంది టెంపుల్ అయితే. మా ఏరియా మొత్తానికి అదే టెంపుల్. లోపల గానీ, బయట గానీ చాలా ఖాళీ స్థలం ఉండి చాలా బావుంటది. అంటే కొంచెం హ్మ్, పీస్‌ఫుల్‌గా ఉంటది టెంపుల్ అయితే. ఆ రోజు పండగ కదా! చాలా క్రౌడ్ ఉంది. టెంపుల్‌లో దర్శనం అయిన తర్వాత టెంపుల్ పక్కన ఇలా చెట్లవి ఉంటాయి. లైక్ అమ్మవారి పటాలు కూడా ఉంటాయి. ఇక్కడ కూడా మేము దీపం పెట్టుకోవడానికొచ్చాం. మోస్ట్‌లీ ఇంకో విషయం ఏంటి అంటే గుడిలో మనకి ఇలాంటివి అన్నీ అవ్వవు. బికాజ్ గుడిలో ఓన్లీ దర్శనమే అవుతది. ఇలా పండగ అప్పుడు చాలా క్రౌడ్ ఉంటది కదా! ఓన్లీ అమ్మవారిని దర్శించుకొని వెళ్ళిపోవడమే. ఇక్కడ మేము పళ్ళు, కాయలు మేము తెచ్చుకున్నవన్నీ ఇక్కడ అమ్మవారికి పెట్టేసాం. ఇక్కడైతే లోపల అమ్మవారిని ఫుల్‌గా నింపేశారు పళ్ళు, కాయలతో. సో, ఇక్కడ కూడా మాకు దర్శనం అనేది చాలా బాగా అయిపోయింది. అఫ్‌కోర్స్ గుడికెళ్ళామంటే కొన్ని సెల్ఫీలు, ఫోటోలు తీసుకుంటాం. ఇదంతా గుడి బయటనమాట. చాలా క్రౌడ్ ఉంది. మేమైతే టికెట్ దర్శనానికి వెళ్ళాం. టికెట్ దర్శనం కాకుండా ఫ్రీ లైన్‌కి గాని మేము వెళ్ళుంటే ఆల్మోస్ట్ ఒక 4, 5 అవర్స్ పైనే పట్టేసేది. టికెట్స్ కూడా రీజనబుల్ ప్రైజెస్‌లో పెట్టారనమాట. పర్ హెడ్ ₹50 అలా పెట్టారు. సో, ఔట్ లుక్ ఇలా ఉంటది. అమ్మవారి టెంపుల్, నూకాల తల్లి టెంపుల్. అక్కడి నుంచి దుర్గాదేవి టెంపుల్‌కొచ్చాం. ఆ పక్కనే ఉంటది దుర్గాదేవి టెంపుల్ కూడా. ఇక్కడ కూడా దర్శించుకొని రిటర్న్ ఇంటికెళ్ళేటప్పుడు మామిడికాయలు, మామిడి తోరణాలు అండ్ వేప పువ్వు ఉంటాయి కదా! అవన్నీ తీసుకుంటున్నారు. తర్వాత రోజు ఉగాది కదా! ఉగాది పచ్చడి కోసం అండ్ ఉగాది సెలబ్రేషన్స్ కోసం. సో, ఇంటికొచ్చేసిన తర్వాత ఈవినింగ్ 6:30కి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయిపోయాను. అమ్మ వాళ్ళేంటంటే పండగ చేసుకుంటారు కొత్త అమావాస్యకి. మూలని ఉపారం పెట్టుకొని మా చిన్నప్పటి నుంచి చేస్తున్నారు. అంటే నేను పుట్టకముందు నుంచి అంటే మా తాతల కాలం నుంచి వస్తుందంట ఆచారం. సో, ఆళ్ళు చేస్తారు. అందుకోసమని అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళిపోయాం పండగకి. అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళిన తర్వాత ఎంత హ్యాపీగా ఉంటదో. సో, ఇది మూలని ఉపారం పెట్టేశారు మేమెళ్ళేటప్పటికే అమ్మ వాళ్ళ ఇంట్లోని. ఇప్పుడు పూజ అది స్టార్ట్ అవుతదనమాట. అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళిన తర్వాత ద బిగ్గెస్ట్, హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటంటే నాకు తుల్వికకి అన్నం తినిపించడమే ఒక బిగ్గెస్ట్ టాస్క్. అమ్మ వాళ్ళ ఇంటికెళ్తే మా వదిన, లేదు అంటే మా అక్క ఎవరో ఒకరు తినిపిస్తారు. చాలా రిలీఫ్‌గా ఉంటది. నేను తినిపించడం అనేది ఆల్మోస్ట్ తుల్వికకి అన్నం తినిపించాలంటే నా టైంలో ఒక 2 అవర్స్ తీసి దానికి పెడితేనే అది తింటది. లేదంటే తినదు. నోట్లో పెట్టుకొని ఎక్కువ ఉంచుకుంటదనమాట. అలా నోట్లో పెట్టుకోకుండా, ఉంచుకోకుండా ఏమైనా టిప్స్ ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. నేను చాలా మందిని అడుగుతాను. నోట్లో పెట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? అంటే అస్సల ఐస్ క్రీమ్‌లు, చాక్లెట్స్ అయితే తినేస్తది. అన్నం అయితే చాలు దానికి ఇష్టమైన కర్రీ, ఇష్టం లేని కర్రీ ఏదైనా సరే అలా నోట్లోనే ఉంచుకుంటది. అంటే 2 అవర్స్ పైన పడతదంటే మీరే ఆలోచించుకోండి. సో, చాలా చిరాకొస్తది. ఇలా అమ్మాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు మాత్రం ఎవరొకరు తినిపిస్తే ఎంత హ్యాపీగా అనిపిస్తదో. ఇక్కడ పూజకి స్టార్ట్ చేస్తున్నారనమాట. లోపల ఉపహారం పెడతారు. అట్ ది సేమ్ టైమ్ బయట కూడా పూజ చేస్తారు. ఈ వీడియోలో కంప్లీట్‌గా చూపిస్తాను నేను. నేను మా నాన్న అడిగాననమాట. నాన్న ఎందుకు నాన్న ఇదసలు చేస్తారు మనకి అంటే, ఏమోనమ్మా మన తాతల కాలం నుంచి వస్తుంది ఆచారం. నూకాల తల్లికి ఇలాగ బయటన ఉపహారం పెట్టుకొని చేసుకుంటాము. నీకు తెలుసు కదా! చిన్నప్పటి నుంచి చూస్తున్నావు కదా! అన్నారు. అఫ్‌కోర్స్ నా చిన్నప్పటి నుంచి ఈ ఫెస్టివల్ గురించి కూడా నేను లిటరల్లీ వెయిట్ చేసేదాన్ని. ఎందుకంటే చాలా సరదాగా ఉండేది. చిన్నప్పుడేంటంటే అందరి ఫ్యామిలీలు లైక్ కులమోళ్ళు అంటారు కదా! అందరూ చాలా పెద్ద ముగ్గు మోస్ట్‌లీ మా అమ్మే ఏస్తారనమాట ముగ్గు. పెళ్లి ముగ్గులకైతే మా అమ్మని పిలిచి తీసుకెళ్తారు. కొంచెం ముగ్గేసేవా మా ఇంటి దగ్గర అని.
దగ్గరుండి నేర్పించేవారు. ముగ్గు పిండితో ఎలా ముగ్గేయాలి, ఇలా తిప్పాలి, అలా తిప్పాలి అని మా అమ్మ అయితే ముగ్గు వేయడం గానీ, లైక్ దంచుతారు కదా! మాకు రోకలి అలాంటివి కూడా ఉండేవి. ఇసుకలోని దంచి చూపించేదనమాట. ఇలా దంచాలి. నలుగురి మీద, ఐదుగురి మీద కూడా మా అమ్మ దంచే అలా ఫాస్ట్‌గా కూడా దంచగలుగుతదనమాట రోకలితో. అండ్ ఇది తాటికల్లు. తాటికల్లు మీకు తెలుసా? తాగుతారా? తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అమ్మవారికి తప్పకుండా తాటికల్లు కూడా వేస్తారనమాట. సో, మా అమ్మ చిన్నప్పుడు ఇలాంటివన్నీ నేర్పించేది. కానీ ఆ టైమొస్తే ఆటోమేటిక్‌గా వస్తాయి. అప్పుడైతే లైక్ అలా అమ్మ చెప్పిందల్లా ఒక్కొక్కసారి చేసుకునేవారమే, నేర్చుకునేవారం గానీ అంత ఈజీగా రావు అలాంటివన్నీని. రోకలి పట్టుకోవడమే లేదు. ఈ పెళ్ళిళ్ళు, ఫంక్షన్‌లప్పుడు అందరూ బయటికెళ్ళి ఆడించేయడమే. ఇదివరకు ఏం జరిగేదంటే మా ఇంటి ముందు పెద్ద రోకలి అది దంచుకుంటారు కదా! అదుండేది. ఎవరికి పెళ్ళైనా మా ఇంటి దగ్గర ముందే కొంచెం ప్లేస్ ఉంటదనమాట. అక్కడికొచ్చి అందరూ దంచుకునేవాళ్ళు. ఇంకా వీధిలో ఉన్న వాళ్ళందరూ అక్కడికొచ్చి మోస్ట్‌లీ అరిసెల కోసం అన్నమాట. అరిసెల కోసం వరిపిండి దంచుతారు కదా! అలా రోట్లో ఏసి రోకళ్ళతో నలుగురు, ఐదుగురు దంచుతుంటే ఇద్దరు, ముగ్గురు అలాగా ఆ పిండిని జల్లించడం అది జరిగేది. ఆ రోజులైతే అస్సలు నెవర్ కమ్ బ్యాక్. ఎక్కడో జరుగుతున్నాయి అలాంటివన్నీ. అప్పట్లో అలా జరిగేదనమాట. ఈ ఫెస్టివల్ కూడా మా కులమోళ్ళందరూ కలిపి ఒక పెద్ద ముగ్గు వేసి అందరం కలిపి తిరిగేవాళ్ళం. నా చిన్నప్పుడు అంటే నేను బాగా చిన్నగా ఉన్నప్పుడు అలా జరిగింది. నాకు ఊహ తెలిసిన తర్వాత మా ఇంటి దగ్గర ఇంకో 2 ఫ్యామిలీస్ కలిపి అలా చేసుకునేవాళ్ళం ఈ ఫెస్టివల్. దాని తర్వాత మళ్ళీ మేమే చేసుకున్నాం. మా అమ్మ, మా నాన్న, నేను, మా అక్క వాళ్ళు, మా అన్నయ్య. అండ్ దెన్ నెక్స్ట్ మా పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత ఆళ్ళ ఫ్యామిలీ అలా చేసుకుంటున్నారనమాట. ఇంట్లో ఏమైనా ఫెస్టివల్స్ అయితే ఇంట్లో గోల మాత్రం చాలా ఎక్కువుంటది. మోస్ట్‌లీ మన ఇండియన్ ఫ్యామిలీలో ఫంక్షన్‌లైనా, పెళ్ళిళ్ళైనా గొడవలు మాత్రం కామన్‌గా జరుగుతాయి. అక్కడ మా అమ్మ, మా నాన్న తిట్టుకుంటున్నారు. ఇక్కడ నేను ఇది ఒక స్మాల్ ట్రిక్. మన ఇంట్లో నార్మల్‌గా అయితే మనకి బొగ్గుల పొయ్యిలు గానీ, నార్మల్ పొయ్యిలు లేనప్పుడు ఇలా బొగ్గుల్ని రాజేసుకొని ఈజీగా మనం ధూపమేసుకోవచ్చనమాట. మన ఇంట్లో గనుక బొగ్గులు గాని ఉంటే. సో, మేమైతే బొగ్గులు మోస్ట్‌లీ మా అమ్మ అయితే నా పెళ్ళైన తర్వాత కూడా కర్రల పొయ్యి మీద ఎక్కువ పొయ్యి అది వెలిగించి కన్ఫర్మ్‌గా వేడి నీళ్ళు చేస్తారనమాట. తర్వాత గీజర్లు ఇవన్నీ వచ్చేసి కర్రల పొయ్యి వెలిగించడమే మానేశారు. ఈవెన్ మేము ఎప్పుడైనా ఏమైనా పండగలకి ఏమైనా స్నాక్స్ ఏమైనా చేయడానికి కూడా కర్రల పొయ్యి వెలిగించట్లేదు. ఓన్లీ గ్యాస్ స్టవ్ మీదే చేసేస్తున్నారు. ఇదివరకు కర్రల పొయ్యి యూజ్ చేసేవాళ్ళం మేమైతే అమ్మ వాళ్ళ ఇంట్లో. సో, చెప్పాను కదా! వేప వేపాకులు పట్టుకొని అటు ఇటు భుజం మీద పెట్టుకొని చుట్లు తిరుగుతారు. 3 చుట్లు. 3 సార్లు చుట్లు తిరిగిన తర్వాత ఆ వేపాకులన్నీ తీసుకెళ్ళి అమ్మవారి దగ్గర ముందే ఏసేస్తారనమాట అందరూ. దాని తర్వాత కల్లు, ధూపం ఇలాంటివన్నీ వేస్తూ ఉంటారు.
ఈ క్రాకర్స్ అన్నీ దీవాళివి. దీవాళికి తెచ్చిన క్రాకర్స్ ఎవరికాళ్ళు పంచేస్తారనమాట అన్నయ్య. నేను దీవాళికెళ్ళలేదు. నావి అలా ఉండిపోతాయి. లైక్ పెద్దక్కలు గానీ, చిన్నక్కలు గానీ దీవాళి ఫెస్టివల్ చేసుకోరు. అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళిపోతారు. మేము చేసుకుంటాం గనక మా ఇంటి దగ్గర చేసుకొని మేము నాగుల చవితికెళ్తాం. సో, నాకు ఇవ్వాల్సిన ఉంటాయి గదా! దీవాళి సామాలు. ఆ క్రాకర్స్ అన్నీ ఉంచి మేము వెళ్ళినప్పుడల్లా మోస్ట్‌లీ ఈ క్రాకర్స్ అన్నీ తీస్తారు బయటికి. ఇలా చిన్న ఫెస్టివల్ అయినా, ఏదైనా సరే ఇలా క్రాకర్స్ అన్నీ కాలుస్తారనమాట. అలా ఉంటే ఓ ఒక 1 ఇయర్ అన్నా 1 ఇయర్ కాదు గానీ ఒక 6 మంత్స్ అన్నా దివాళి అయిన తర్వాత అలా క్రాకర్స్ అన్నీ ఉంటాయన్నమాట. భలే హ్యాపీగా ఉంటది. పిల్లలందరికీ క్రాకర్స్ ఎవరికిష్టం ఉండదు. అందరికీ ఇష్టమే ఈ క్రాకర్స్ అనేవి. ఇక్కడ తుల్విక కూడా కాలుస్తుంది క్రాకర్స్. సో, అమ్మవారికైతే పూజ కంప్లీట్ అయిపోయింది. నూకాల తల్లికి. మార్నింగ్ టెంపుల్‌కెళ్ళి దర్శనం చేయించుకొని, ఈవినింగ్ ఏమో మోల్ని ఉపారం పెట్టుకుంటారు. ఉపారం పెట్టి మళ్ళీ బయట కూడా ఉపారం పెట్టి ఇలా ఫెస్టివల్ చేస్తారనమాట. ఈవెను లైక్ ఇక్కడ చూపించాను కదా! ఎ వేపాకులతోని తిరుగుతున్నారా? వేపాకులు ప్లస్ నాన్ వెజ్ తినని రోజు కోడిని కూడా అటొకటి, ఇటొకటి కోడులు కూడా కట్టి నాటుకోడులుంటాయా? అవి కూడా కట్టి తిరుగుతారనమాట. సోమవారం పడడం వల్ల నాటుకోడులను కట్టలేదు. నార్మల్‌గానే వేపాకులతోనే తిరిగారు. ఈ ఫెస్టివల్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఈరోజు స్పెషల్స్ ఏమి ఉండవు. కొత్త అమావాస్య రోజు నాన్ వెజ్ తింటారు. కాకపోతే ఆ రోజు ఏమైందంటే సోమవారం పడింది కదా! ఎవరు తినరు. దాని నెక్స్ట్ రోజు నాన్ వెజ్ పండుగలుంటాయన్నమాట. అమ్మ వాళ్ళ ఇంట్లో మోస్ట్‌లీ నాటుకోడి ఉంటది. నాటుకోడి అంటే నాకు పిచ్చి. చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి నాటుకోడి తింటూ పెరిగాననమాట. ఇక్కడ నాటుకోడి కూర చాలా తక్కువ. ఏదైనా మా అమ్మ చేసిన నాటుకోడి మా అమ్మ చేసిందే చాలా టేస్టీగా ఉంటది. నాకైతే చాలా ఇష్టం మా అమ్మ చేసింది. ఫైనల్లీ ఉగాది రోజు ఎర్లీ మార్నింగ్ ఏం కాదులెండి. ఒక 9 అలాగా టెంపుల్‌కి స్టార్ట్ అయ్యాం. మా పెద్దక్కాళ్ళు రావట్లేదు. చిన్నక్కాలు, అన్నయ్య, వదిన, నేను, రమేష్ శివాలయంకెళ్తున్నాం అనమాట. మంగళవారమే పడింది. శివాలయం మాకు దగ్గరలో శివాలయం ఉంటది. సో, ఆ శివాలయానికి స్టార్ట్ అయ్యాం. ఇక్కడ మా పెద్ద బావ అంటే మా పెద్దక్కాళ్ళ ఆయన, మా మాయ అండ్ మా బావ నన్ను కమెంట్ చేస్తున్నారు. ఉగాది పచ్చడి తింటున్నారు. మేమైతే ఇంకా ఏం తినలేదు. టెంపుల్‌కెళ్ళొచ్చిన తర్వాత ఏదైనా తిందాం అనేసి నేను ఆగిపోయాను. నేను, మా వదిన, మా చిన్నక్క ఏం తినలేదు. మెన్స్ ముగ్గురు కూడా ఫుల్‌గా టిఫిన్స్ అవి చేసేసారు. అండ్ ఈ టెంపుల్ కూడా గుడి లోపల ఎలా ఉంటదంటే పురాతన చాలా పాత టెంపుల్. చాలా ఎఫెక్షన్స్ కూడా ఉన్నాయి ఈ టెంపుల్‌తో నాకు. ఎందుకంటే తుల్విక పేరు ఇక్కడే పెట్టారు ఈ టెంపుల్‌లోనే. ఇక్కడ కంపెనీస్ అన్నీ ఉంటాయి. మైలాన్ గాని, లారెన్స్ ఇవన్నీ కంపెనీస్ దాటుకొని టెంపుల్ దగ్గరికెళ్ళాలనమాట. స్వయంభూ అక్కడ వెలిచిన విగ్రహం అది. ఇదైతే టెంపుల్ అవుట్‌లుక్ అంతా ఇలాగుంటది. చాలా బావుంటది. టెంపుల్ చాలా పీస్‌ఫుల్‌గా ఉండేది. ఇదివరకు ఇంత డెవలపింగ్ లేదు. ఇప్పుడైతే చాలా డెవలప్ చేశారు టెంపుల్. తుల్విక పేరైతే ఈ టెంపుల్‌లోనే పెట్టాను. తుల్వికాది. అండ్ ఇక్కడే హోమం అది కాల్చడం చాలా హ్యాపీగా అనిపిస్తది ఈ టెంపుల్‌కెళ్ళినప్పుడల్లా. నా చిన్నప్పుడు అమ్మ వాళ్ళు ఏంటంటే ఇప్పటికి కూడా త్రినాదులు వ్రతం చేసుకుంటారు అమ్మాళ్ళు. త్రినాదుల వ్రతం ఆదివారం నైట్ చేయగానే కార్తీక మాసంలో జరుగుతది కదా! సోమవారం ఎర్లీ మార్నింగే లైక్ 5 కలా 4:30, 5 కల్లా టెంపుల్ స్టార్ట్ అయిపోయాం. ఇంటి దగ్గర నుంచి టెంపుల్‌కి నడుచుకొని ఎళ్ళేవాళ్ళం. అందరం ఫ్యామిలీ మొత్తం నడుచుకొని భలే అనిపించేది. ఆ రోజులు అసల రావు. టెంపుల్‌కి, ఇంటికి ఉన్నంత డిస్టెన్స్ అయితే అప్పటికి, ఇప్పటికి ఒక డిస్టెన్సే ఉంటది. కాకపోతే అప్పుడు అందరం కలిసి నడుచుకొని ఎళ్ళేవాళ్ళం. అప్పుడు ఎవరికీ పెళ్ళిళ్ళయ్యి అవ్వలేదు. ఎవరి దగ్గర బైక్స్ గానీ అలాంటివేమి ఉండేవి కావు. అందరం చక్కగా నడిచెళ్ళేవాళ్ళం. ఇదివరకు కన్వీనియంట్ ఉండేవి కాదనమాట. ఆటోస్ గానీ, బైక్స్ గానీ అలాంటివేమి ఉండేవి కాదు. ఇప్పుడైతే ఎవరి బైక్స్ ఆళ్ళవున్నాయి కనుక ఆటోస్ కూడా కన్వీనియంట్ ఉంటాయి. సో, ఎవరి బైక్స్ మీద ఆళ్ళు టెంపుల్‌కెళ్ళిపోయామనమాట. నడిచెళ్ళేంత ఎవరు అంత ఇంట్రెస్ట్ చూపించరు కదా! రమేష్‌కి శివాలయం అంటే చాలా ఇష్టం. శివుడిని ఎక్కువ నమ్ముతూ ఉంటాడు. నార్మల్‌గానే ఎక్కువ టెంపుల్‌కి వెళ్తూ ఉంటారు. అండ్ ఇక్కడ నా అవుట్‌ఫిట్ చూసారా? ఈ అవుట్‌ఫిట్ నేను ఆజియోలో తీసుకున్నాను. ఎప్పటినుంచో రమేష్ విజిట్ లిస్ట్‌లో పెట్టుకొని ఉంచుకున్నాడు ఈ డ్రెస్‌ని. ఈ డ్రెస్ చాలా బావుంది. తీసుకో అంటే నాకు అంతగా నచ్చలేదు. లేదు నేను తీసుకోను. అది ఫోటోలోనే అలా ఉంటది. బయటన అలా ఉండదు. రాదండి అనేసి చెప్పాను. చెప్తే లేదు తీసుకో అన్నారు. అండ్ అది కంటిన్యూ చేస్తాను. ఇది ఉగాది పచ్చడి అనమాట. నాకైతే ఉగాది పచ్చడి స్టార్టింగ్ స్వీటే వచ్చింది. టెంపుల్‌లో ఇచ్చారనమాట. ఇదే స్టార్టింగ్ తినడం ఉగాది పచ్చడి. ఇంట్లో చేశారు గానీ ఇంకా తినలేదు. స్వీట్ వచ్చింది కానీ స్వీట్‌గా ఉంటదో లేదో తెలీదు. నా రాసైతే అస్సలు బాలేదు. ఏల్ నట్స్ అని నడుస్తుందనమాట. ఎలా ఉంటదో తెలీదు కానీ స్వీట్ అయితే వచ్చింది. హ్యాపీగా అనిపించింది. అండ్ డ్రెస్ గురించి చెప్పాలి కదా!
రమేష్ తీసుకోమన్నారు గానీ, నేనంత ఇంట్రెస్ట్ చూపించలేదు. ఆజియోలో మోస్ట్‌లీ అన్నీ బానే వస్తాయి. కాకపోతే ఈ డ్రెస్ అలా రాదు అని నేను ఫిక్స్ అయిపోయాను. లేదు ఒకసారి ట్రై చేయి. రేట్ కూడా రీజనబుల్ అనమాట. 650 రూపీస్‌కే వచ్చేసింది. అండ్ అనార్కలి ఇది అదంతా టాప్ అండ్ దుప్పట్టా ప్లస్ బాటమ్ కూడా 3 సెట్ కుర్తా సెట్ ఇది. సెట్ 3 పీసెస్ సెట్ మనకి 650కి వస్తుంది కదా! బావుంది. ఒకసారి చూడు ఫెస్టివల్ ఉంది కదా! తీసుకుందాం అన్నారు. అంటే ఓకే. వై నాట్ అని ఆర్డర్ పెట్టాను. డ్రెస్ మెటీరియల్ అయితే ఆ 650 రూపీస్‌కి నిజంగానే వర్త్. దీని లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. వీలైతే చెక్‌ఔట్ చేయండి. ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి. బ్లాక్ కలర్ ఉంది. ఈ పర్పుల్ కలర్ నేను తీసుకునేది. పర్పుల్ కలర్ అండ్ వైట్ ఉంది. మెరూన్ ఉంది. మీకు నచ్చిన కలర్ మీకు నచ్చితే గనక డెఫినెట్‌గా తీసుకోవచ్చు. అండ్ ఇది మింత్రాలోని చూసాను. అట్ ది సేమ్ టైమ్ మనకి మీషోలో తీసుకున్నాను. ఏజియోలో తీసుకున్నాను. మీషోలో కూడా నేను చూసాను ఈ డ్రెస్. నేను అన్నిటి లింక్ ఇవ్వలేను కానీ నేను తీసుకున్న ఆజియో లింక్ అయితే డెఫినెట్‌గా ఇస్తాను. టెంపుల్ దగ్గర కార్తీక మాసంలో వచ్చినప్పుడు టెంపుల్ ఖాళీగా ఉండదు. నార్మల్ ఈ టైంలో అయితే టెంపుల్ చాలా ఖాళీగానే ఉంటది. ఎవరు ఉండరనమాట. కంపెనీస్‌కి వచ్చిన వాళ్ళు వస్తూ ఉంటారు. అప్పుడప్పుడు ఈరోజు ఫెస్టివలే చాలా టెంపుల్‌లు క్రౌడ్ ఉంది. బట్ ఈ టెంపుల్ లోపలికి ఎవరు అంతలా రారనమాట. సో, మేమెళ్ళాం. పెద్దక్కాళ్ళ ఫ్యామిలీ మిస్ అయిందనమాట. పెద్దక్కాళ్ళు కొంచెం వంటది చేస్తున్నారు ఇంటి దగ్గర. అందువల్ల పెద్దక్కాళ్ళు రాలేదు. నేను, అన్నయ్యలు, వదిన అండ్ అక్కలు వెళ్ళాం. అండ్ దాని తర్వాత ఇక్కడ టెంపుల్ ఇంకోటనమాట. కొత్తగా కట్టారు. ఈ టెంపుల్ ఎప్పటినుంచో వద్దాం అనుకున్నాను కానీ రావడం అవ్వలేదు. అమ్మవారి ఫేస్ అయితే లిటరల్లీ ఎంత బావుందో చూసే కొలది చూడాలనిపించింది. రాజరాజేశ్వరి అమ్మవారు అనుకుంటా. అంత క్లియర్‌గా నాకు గుర్తులేదు అమ్మవారి పేరు. బట్ అమ్మవారి ఫేస్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. నాకెలా అనిపించిందంటే అమ్మవారి ఫేస్ అది చూసి మనం వేరే దగ్గరికెళ్తాం కదా! చెన్నై అలా ఎళ్లి అమ్మవారిని చూస్తామా, ఆ ఫీలింగ్ వచ్చింది ఆ టెంపుల్ అదంతా చూసి. టెంపుల్‌లో కూడా చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. బయటంతా గార్డెన్ గానీ అదంతా నాకైతే చాలా బా నచ్చింది. ఇక్కడ కూడా ఉగాది పచ్చడి పెట్టారు. ఇక్కడ మేము వెళ్ళేటప్పటికి అంతా అయిపోయిందనమాట. సో, ఇక్కడి నుంచి అమ్మ వాళ్ళ ఇల్లు కొంచెం దగ్గరే. ఆల్మోస్ట్ ఇంటికి రీచ్ అయిపోయాం. ఇంటికి రీచ్ అయిన తర్వాత ఉగాది పచ్చడి అఫ్‌కోర్స్ తినాలి కదా! నాకు ఉగాది పచ్చడిలోని బనానా ఏస్తే అంతగా నచ్చదు. మా అక్క ఎక్కువ బనానా ఏసేస్తది. మా అక్క చేసిన ఉగాది పచ్చడి అందరికీ నచ్చుతది. నాకు బనానా ఏయడం వల్ల అంతగా ఇష్టపడను. ఉగాది పచ్చడి ఇది కూడా టేస్ట్ చేశాను. నాకు నచ్చింది. ఇది నాటుకోడి కూర. చెప్పాను కదా! నాకు నాటుకోడి కూర అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టమో పిచ్చొస్తదనమాట. నేను కొన్ని సంవత్సరాలు తినకుండా కూడా ఉన్నాను. కన్సీవ్ అయిన టైంలో కానీ, తులికాకి డెలివరీ అయిన తర్వాత కానీ, ఒక 2, 3 ఇయర్స్ రమేష్ నన్ను తిన్నవలేదు. ఫైనలీ ఇది తినే మూమెంట్ అనమాట. ఫీడింగ్ ఇచ్చినప్పుడు కూడా తిన్నవలేదు. అలా అనిపిస్తది తినేయాలని. ఆ కర్రీ చూసిన తర్వాతే నాకు ఆకలి తీరిపోద్ది. అసలు తినలేను. ఇక్కడ పిల్లలందరూ కూర్చొని తింటున్నారు. అండ్ ఫైనల్లీ ఈవినింగ్ అయితే మేము ఐనాక్స్‌కెళ్ళాం. లైక్ ఇక్కడ మనకి సెంట్రల్ ఉంటది కదా! వైజాగ్‌లో గాజువాకలో కూడా పెట్టారు. గేమ్ జోన్‌కెళ్దాము. అలా మేము మా ఇంటికెళ్ళిపోతాం. మీరు మళ్ళీ రిటర్న్ వచ్చేయొచ్చు అనేసి ఆళ్ళకి చెప్తే ఓకే అని ఫ్యామిలీ మొత్తం ఐ థింక్ మేము ఎక్కువ ఏమవుతదంటే మా ఫ్యామిలీలోని అయితే ఒక ఫ్యామిలీ మిస్ అవుతది. లేదు అంటే మోస్ట్‌లీ మా ఫ్యామిలీయే మిస్ అవుతది. నేను, రమేష్, తుల్విక ఎక్కువ మిస్ అవుతాం. అలాంటిది అందరం కలిసి గేమ్స్ జోన్‌కెళ్ళాం. గేమ్స్ జోన్ అస్సలు ఖాళీ లేదు. గాజువాక గేమ్స్ జోన్ అయితే బావుంటది. ఫ్రీగా ఉంటది. ఎవరు ఉండరులే ఎక్కువ అనుకోని ఎళ్ళాను. ఇక్కడైతే కొంచెం క్రౌడ్ తక్కువే ఉంటది వైజాగ్‌ది. ఈ సెంట్రల్‌ది. ఇక్కడ మాత్రం చాలా క్రౌడ్ ఉంది. క్రౌడ్ అంటే ఇంక మామూలు క్రౌడ్ కాదనమాట. తుల్విక ఆ బాల్స్ గేమ్ గురించి చాలా సేపు వెయిట్ చేసుకొని ఉండిపోయింది. నేను ఆడతాను అనేసి. ప్రైజెస్ అయితే రీజనబుల్‌గానే అనిపించాయి. 20 రూపీస్ కట్ చేసుకున్నారు కార్డ్. అక్కడ కార్డ్ అంటే ఇక్కడ వైజాగ్ కార్డ్ గాజువాకలో అవుతదా అని అడిగితే లేదండి అది అవ్వదు. ఇక్కడ కూడా వేరే కార్డ్ తీసుకోవాలన్నారు. సో, అక్కడ కూడా ఎవరి కార్డ్ వాళ్ళు తీసుకొని చక్కగా అక్క వాళ్ళ పిల్లలు గానీ, అన్నయ్య వాళ్ళ పిల్లలు గానీ అందరూ ఆడుకుంటున్నారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఈ గేమ్స్ జోన్‌లో మాత్రం మనకేంటంటే పిల్లలు హ్యాపీగా చిల్ అయితే మనకి ఏం తినవసరం లేదనమాట. అంత హ్యాపీగా అనిపిస్తది. అండ్ ఇక్కడ ఒక గేమ్ చాలా ఫన్నీగా అనిపించింది మా అందరికి. టెడ్డీని లా తీస్తారు కదా! అది 30 రూపీస్ ఎంతో ప్రైజ్. అది 4 టైమ్సా, 5 టైమ్స్ ఆడాం. నేను ఒక 2 టైమ్స్, మా జ్ఞాపక ఒక 2 టైమ్స్, అక్కాలు అందరూ ఆడాం. ఎవ్వరికీ ఆ టెడ్డీ బేర్ రాలేదనమాట. టెడ్డీ బేర్ కోసం
ఎంత చూసామో, ఎంత ఎదురు చూసినా కూడా ఆ టెడ్డీ బేర్ రాలేదు. సో, చాలా డిసప్పాయింట్ అయ్యాం. మాకే రాలేదు, ఎవరికైనా వస్తదా అని చూసాం గానీ, ఎవరికీ కూడా ఆ టెడ్డీ బేర్ రాలేదనమాట. ఫైనల్లీ నేను ఆడినప్పుడైతే ఆ గేమ్ వీడియో తీయలేదు. జ్ఞాపిక ఆడుతున్నప్పుడు ఆ వీడియో తీశాను. కానీ జ్ఞాపిక కూడా అసలా తీయలేకపోయింది. సో, ఫైనల్లీ మా అన్నయ్య "వద్దమ్మా, వద్దమ్మా" అన్నా సరే, "ఆడతాను డాడీ, ఆడతాను డాడీ" అని ఆడింది కానీ పాపం ఆ టెడ్డీ బేర్ రాలేదు. సో, బకరా అయిపోయింది మా జ్ఞాపిక థర్డ్ టైమ్ కూడా. అక్కడి నుంచి గేమ్స్ జోన్‌లో అందరం హ్యాపీగా చిల్ అయిన తర్వాత అప్పటికే లేట్ అయిపోయింది. 7:30, 8 అలా అయిపోయిందనమాట. 7:30 అలా అయింది. మేము ఈవినింగ్ బేనే స్టార్ట్ అయ్యామనమాట గేమ్స్ జోన్‌కి. అక్కడి నుంచి డైరెక్ట్‌గా మా ఇంటికి స్టార్ట్ అయిపోయాం. ఫైనల్లీ ఇది అనమాట నా ఉగాది వ్లాగ్. చాలా హ్యాపీగా జరిగింది ఈ ఉగాది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సంతోషి వ్లాగ్స్ #తెలువిక. ఫాలో ఫర్ మోర్. బాయ్.